యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ధారావాహిక ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో కేవలము మొదటి భాగంలో ఉపోద్ఘాతం భగవద్గీత యొక్క పూర్వపరాలు వాటి యొక్క మహిమ ఏముందో సంక్షిప్తంగా మీకు తెలియపరచనైంది. ఈరోజు భగవద్గీత ప్రవచనాల లోపల వెళ్ళిపోతున్నాం. మనము మొదటి అధ్యాయము భగవద్గీత మొదటి అధ్యాయం ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగం. అయితే ఇది చాలా లోతుగా ఆలోచించవలసిన అంశం ఉంది. విషాద యోగము అని దీని పేరు అన్నట్టు. విషాదం అంటే దుఃఖము. నిఘంటు అర్థం లోపల విషాదం అనేటువంటి పదానికి దుఃఖం అనే అర్థం ఉందన్నట్టు. కానీ ఇక్కడ ఈ అధ్యాయం పేరే విషాద యోగము. మొదటి అధ్యాయం భగవద్గీత మొదటి అధ్యాయం. విషాద యోగం యొక్క నిర్వచనం మనము కొంచెం పరిశీలిద్దాం. విషాదము అంటే నిఘంటు అర్థం ప్రకారం దుఃఖం. యోగము దీని నిఘంటు అర్థం ప్రకారంగా ఈశ్వర సంగమం. ఈశ్వర సంగమం. దుఃఖం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. ప్రాపంచికంగా ఆలోచిస్తే ప్రతి మానవుడు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు రోగాల ద్వారా దుఃఖము, దారిద్ర్యం ద్వారా దుఃఖము, కుటుంబ అంతఃకలహాల ద్వారా దుఃఖము, పరాజయం యొక్క దుఃఖము, మన వాళ్ళు ఎవరన్నా దేహం చాలిస్తే అది వియోగ దుఃఖము, ఒక్కొక్క రకంగా ఉండదు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాల దుఃఖము, పిల్లలు ఆధీనంలో లేకపోవడం ఒక దుఃఖము, చాలా రకాల దుఃఖాలు ఉంటాయి ప్రపంచం లోపల. అనేక రకాల సాంసారిక దుఃఖాలు అంటారు వీటన్నిటికీ. కానీ ఇక్కడ ఈ విషాదానికి యోగమని నామకరణం చేయబడ్డదన్నట్టు. అంటే యోగం ఎందుకైంది? ఒక దుఃఖము యోగంగా మారడానికి గల బలమైన కారణాలు ఏంటి అనే మాటకు వచ్చేస్తే పై వివరించబడిన అన్నీ కూడా ఐహిక దుఃఖాలు. అంటే ఐహికం అంటే ఇంతవరకు చెప్పినట్టు ప్రాపంచికమైనటువంటి దుఃఖం. ఈ దుఃఖానికి అంత ఐహిక కారణాలు. ప్రతి మనిషికి కూడా ఈ కారణాల వల్ల దుఃఖం కలుగుతూ ఉంటుంది అన్నట్టు. అయితే ఎలాంటి ప్రాపంచిక దైహిక ఐహిక కారణాలు లేకుండా ఏ దుఃఖమైతే పరమసుఖ ప్రాప్తి అన్న ఏకైక లక్ష్యంతో కూడి ఉంటుందో, సుఖం రెండు రకాలు. సుఖము పరమసుఖం అంటే ఏ సుఖం పొందిన తర్వాత తిరిగి ఏ పరిస్థితి లోపల దుఃఖం అనేది మనిషికి కలగకుండా ఉండేటువంటి ఏ సుఖం ఉందో అది పరమసుఖం. అంటే పరమాత్మకు సంబంధించినటువంటి సుఖం. కాబట్టి ఏ దుఃఖం అయితే చాలామంది అర్జునుని కంటే పూర్వం కూడా ఎందరెందరో పరమసుఖ ప్రాప్తి పరమాత్మ దర్శనం కొరకు దుఃఖించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ దుఃఖమైతే పరమసుఖ ప్రాప్తికి పరమాత్మని యొక్క ప్రాప్తి ఏకైక లక్ష్యంతో ఏ దుఃఖమైతే కూడి ఉంటుందో అట్టి దుఃఖానికి విషాద యోగమని విశ్లేషించి ఈ అధ్యాయానికి నామకరణం చేసినటువంటి వారు భగవద్గీతను గ్రంథస్థం చేసినటువంటి వ్యాస భగవానులు. కాబట్టి అధ్యాయానికి విషాదయోగం అనే పేరు వచ్చింది. అర్జునునికి కలిగిన దుఃఖం అలాంటిదే. ఎట్లాగంటే అర్జునుడు విశేషమైనటువంటి ఒక అందరి జన్మ మాదిరి కాకుండా విశేషమైనటువంటి జన్మ అర్జునునిది. ఎందుకంటే మహాభారత యుద్ధం లోపల విజయం సాధించినటువంటి వ్యక్తి, అంత గొప్పవాడు. ఈయన కలిగినటువంటి దుఃఖం తర్వాత జగదేక వీరుడు అర్జునుడు. ఇట్లాంటి ఎందుకు అంటున్నామంటే ద్రోణాచార్యుని దగ్గర ఉన్నటువంటి సకల అస్త్రశస్త్ర విద్యలను ద్రోణాచార్యుని దగ్గర గురుభక్తి ద్వారా నేర్చిండు అన్నట్టు. గురువు దగ్గర ఎంత విద్య ఉందో శిష్యుని దగ్గర అంతే విద్య ఉంది. ఇంద్రుని యొక్క అంశ సంభూతుడు కాబట్టి
ఒకసారి స్వర్గానికి వెళ్ళి ఆ ఇంద్రుని యొక్క అర్ధసింహాసనం మీద కూడా ఇంద్రుని పక్కకు ఆసీనుడైనటువంటి వ్యక్తి నా వరపుత్రుడు కాబట్టి నాకు ఏమేమి ఉపకారం చేయాలని ఆలోచించినటువంటి ఇంద్రుడు రకరకాల అస్త్రశస్త్రాల కొరకు వివిధ దేవతలను పిలిచి అర్జునునికి అనేక రకాల దివ్యాస్త్రాలను ఇప్పించినటువంటి సందర్భం కూడా ఉంది. ద్రోణాచార్యుని యొక్క సకల విద్యలు, ఇంద్రుని ద్వారా దేవతల ద్వారా దొరికినటువంటి అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు, సాక్షాత్తు శివుని ద్వారా పొందినటువంటి పాశుపతాస్త్రము, ఈ అన్నింటికంటే విశేషమైనటువంటిది అంటే సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే రథ సారథ్యానికి ఒప్పుకొని ఇంకా ఎలాంటి భయం లేకుండా అంత గొప్ప శ్రీకృష్ణ పరమాత్ముడు వెనుక ఉన్నాడు సారథిగా అన్నప్పుడు ఇంకా ఆయనకు పరాజయం యొక్క భయమే లేదు. కాబట్టి అర్జునుని యొక్క దుఃఖానికి పరాజయ భయం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. అందుకే పరాజయ భయంతో దుఃఖం రాలేదు అర్జునునికి. ఈ సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. శ్రీకృష్ణ యొక్క కృపా కటాక్షం కూడా చాలా అతడికి ఉంది. అయితే దేని కొరకు దుఃఖించిండు అర్జునుడు అనేటువంటి విషయానికి వచ్చేస్తే అతడి దుఃఖం ప్రాపంచిక సంబంధమైన ఏదో ఒక కష్టంతో దుఃఖించిన దుఃఖం కాదు. కాబట్టి వ్యాసుల వారు ఇటువంటి అర్జునుని యొక్క దుఃఖానికి విషాద యోగము అని పేరు పెట్టినన్నాడు. ఎందరెందరో మహాపురుషులు ప్రపంచం లోపల పరమాత్మ సాధన, పరమాత్మ దర్శనం కొరకై మొట్టమొదలు అనేక రకాలుగా దుఃఖాన్ని అనుభవించారు అన్నట్టు. ఎంతో తపస్సు చేసిండ్రు. తపస్సు చేసిన తర్వాత దైవ సాక్షాత్కారం కలగకపోతే ఇదేమి జన్మ అని ఎందరెందరో మహాపురుషులు, ఋషిమునులంతా ఒక్కొక్క సందర్భం లోపల ఆత్మహత్యకే సంసిద్ధులైపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ యోగము పరమాత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి తీవ్రమైన ముముక్షుత్వం ఏదైతుందో అది శ్రీరామునికి కలిగింది. మరి చాలామందికి మన కార్తికేయుని కలిగింది, ఎందరెందరూ కలిగింది. హనుమంతుని కూడా కలిగింది. గురుదర్శనం కావాలి, పరిపూర్ణం తెలవాలని చెప్పేసి సుగ్రీవుని సరిగ్గా ఉండి ఆ సద్గురు కొరకు ఎదురు చూసినటువంటి పరిస్థితి. అంటే చరిత్ర నవలోకిస్తూ పోతుంటే ఇటువంటి పరమసుఖ ప్రాప్తి కొరకు, పరమాత్మని దర్శనం కొరకు తీవ్ర ముముక్షుత్వం ఎప్పుడైతే పరాకాష్ఠను అందుకుంటుందో అటువంటి దుఃఖం పేరే యోగం అన్నట్టు. నిజంగానే ఎందుకు యోగం అని అనవలసి వచ్చిందంటే అర్జునుని యొక్క యుద్ధరంగం లోపల ఏదైతే దుఃఖం ఉండేనో నిజంగానే అది ఏమైపోయింది, గీతోపదేశం ద్వారా అతడు పొందినది శివజీవ ఐక్య సిద్ధినే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. గీతోపదేశం చివరన సాక్షాత్ అర్జునుడు అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. 18వ అధ్యాయం లోపల ఈ శ్లోకం వస్తుంది. మొత్తం మీద చెప్తున్నాడు అన్నట్టు. మొదటి అధ్యాయం లోపలనేమో చలించిపోయాడు. అవన్నీ ముందు అధ్యాయం లోపల వస్తాయి. తర్వాత క్రమేణా ఉపదేశం స్టార్ట్ అయిపోయింది, ప్రారంభమైపోయింది. చిట్ట చివరిన ఈ మాట అంటున్నాడు కృష్ణ, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. యోగం అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది అన్నాడు. ఏమంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అంటే కృష్ణ, నేను మోహ పరవశుణ్ణి అయిపోయి ఉంటి, దేహ తాదాత్మ్యతతో ఊడుకొని ఉంటి. నాకు నా దేహ తాదాత్మ్యత ఉన్నప్పుడు అందరి దేహాలు ఆ తాదాత్మ్యతకు సంబంధించినటువంటి మమత, అనురాగాలు ఇటువంటి వాటి లోపల నేను మోహ పరవశునై ఉంటి. కాబట్టి ఆ మోహం నీ ఉపదేశించిన ఆత్మజ్ఞానం వల్ల ఆ మోహం అనేటువంటి తొలగిపోయింది. నాకు స్మృతిర్లబ్ధ్వా, దేహ తాదాత్మ్యత తొలగిపోయి ఏది దేహానికి మూల కారణమైన దేహం యొక్క ఉనికికి ఏదైతే మూల కారణమైన ఆత్మతత్వం ఉన్నదో ఆ ఆత్మయే నేననేటువంటి స్మృతి నాకు కలిగింది.
దేహము నేను అనేటువంటి మోహం నశించిపోయింది. దేహము నాది, ఆత్మను నేను అనేటువంటి ఒక స్మృతి జ్ఞానం నాకు లభించింది. ఎట్లా లభించింది అంటే త్వత్ప్రసాదాన్ మయాచ్యుత, అంటే తమరు జ్ఞానామృత రూపం లోపల నాకు ప్రసాదించినటువంటి ఏదైతే ప్రసాదం ఉందో జ్ఞానానికి కూడా ప్రసాదం అంటారు అన్నట్టు. ఎందుకంటే ప్రసాదం రెండు రకాలు. ఒకటి మనం తినేటువంటిది దైవార్పితమైనటువంటి ఏదైతే వస్తువు ఉంటుందో దాన్ని కూడా ప్రసాదం అంటాం. ప్రసాదంకు ఉత్పత్తి అర్థం ఏంటిదంటే ఏది నీకు ప్రసన్నతను కలిగిస్తుందో దాని పేరు ప్రసాదం అంటారు అన్నట్టు. అయితే గురువు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని కూడా మహాప్రసాదం అంటారు. ఎందుకంటే మనం స్వీకరించే ప్రసాదం వల్ల కొంతసేపు మనకు ఒక ఆరోగ్యం అంటే మంచి బలాన్ని ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ తర్వాత కాలంలో ఆకలి కావడము, మళ్ళీ మనం తినడము, ఇటువంటి భౌతిక ప్రసాదం ఏదైతుందో దైవార్పితమైనటువంటిది అయినప్పటికైనా కానీ ఆ ప్రసాదం మనకు తాత్కాలికమే అయి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ గురు ప్రసాదం ఏదైతున్నదో త్వత్ప్రసాద అని అంటున్నాడు. నీవి ప్రసాదం ఎటువంటిది? అది త్వత్ అంటే మీరు నాకు ఇచ్చినటువంటి ప్రసాదము, మయా అచ్యుత నీవు ఇచ్చిన అచ్యుత అంటే శ్రీకృష్ణ యొక్క పేరు. దాంతోనేమైంది? స్థితోస్మి గత సందేహ. మరి నీకు జ్ఞానం లభించిందంటే దాని పరీక్ష ఏమిటిదనే మాటకు వచ్చేస్తే అనేక రకాల మనిషి లోపల సందేహాలు ఉంటాయి. అవి ఉప్పొంగుతున్నటువంటి నది ఏదైతే ఉన్నదో ఆ రకంగా హృదయం లోపల కూడా అనేక రకమైన సందేహాలు వస్తూనే ఉంటాయి, పొంగి పొర్లుతూనే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి సందేహాలు రానే వస్తూ ఉంటాయి. అయితే ఇక ఎలాంటి సందేహము లేదు, ఎలాంటి ప్రశ్న లేదు అనే ఒక స్థాయి ఉన్నదన్నట్టు ఆధ్యాత్మికం లోపల. అదేం స్థాయి అంటే అక్కడ ఇంకా దేవుని గురించి ప్రశ్నలు ఉన్నాయి, జీవుని గురించి ప్రశ్నలు ఉన్నాయి, ప్రపంచం గురించి ప్రశ్నలు ఉన్నాయి, ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి అన్నాడు. స్థితోస్మి అంటే సందేహ నివృత్తి నాకు సంపూర్ణంగా జరిగిపోయింది. గత సందేహ కరిష్యే వచనం తవ అంటే మీ అనుగ్రహము వలన మోహము నశించినది, జ్ఞానము లభించినది కాబట్టి తమ ఆదేశమే నాకు శిరోధార్యం అంటాడు అర్జునుడు. సందేహాలన్నీ పటాపంచలమైపోయినాయి, ఇంకా అనుమానం రావడానికి వీలైనటువంటి దశకి వెళ్ళిపోయాడు. కాబట్టి కరిష్యే వచనం తవ, ఇంత మొదలు నేను యుద్ధం చెయ్యను అని అన్నప్పటికైనా ఆ యుద్ధం వల్ల కలిగే ఘోర పరిణామాల యొక్క విశ్లేషణ ద్వారా నాకు మనస్తాపము, దుఃఖం కలిగినప్పటికైనా మీరిచ్చినటువంటి జ్ఞానం ఏదైతుందో, మీరు బోధించిన జ్ఞానం ఏదైతుందో దీని ద్వారా ఏం జరిగిందంటే నా సందేహాలని పటాపించలమైపోయినాయి అని చెప్తున్నాడు అన్నట్టు. ఎంత విషాద యోగం అని అందుకే అన్నాం అన్నట్టు. అంటే సందేహాలు నివృత్తి అయిన తర్వాత, ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఇంకా ఎలాంటి సందేహమే లేని పరిస్థితి ఏదైతుందో దానికే జీవబ్రహ్మైక్య సిద్ధి అంటారు, సమాధి స్థితి అంటారు, జీవనముక్త స్థితి అంటారు, రకరకాల ఎన్నో పేర్లు పెడతాం. మొత్తం మీద అది ఎట్లా ఉంటుందంటే నది భూమి మీద ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ నదులకు ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా ఇతిహాసాలను, చరిత్రలను బట్టి ఆ నదులకు పేర్లు ఉంటాయి అన్నట్టు. అయితే భూమి మీద ఉన్నప్పుడే వాటి యొక్క ఉధృతి ఉంటుంది, తర్వాత వాటి యొక్క రుచి అవన్నీ భూమి మీద ఉన్నప్పుడే ఉంటాయి అన్నట్టు. సముద్రంలో కలిసిపోయింది అనుకోండి నది, అప్పుడు ఆ నదికి ఆ పేరు ఉండదు. ఇక ఆ నదీ జలం కృష్ణానదీ జలమా, గంగానదీ జలమా, యమునా నదీ జలమా, ఇవన్నీ ఏమున్నప్పటికైనా కానీ భూమిపై ఉన్నప్పటికే వాటికి పేర్లు ఉంటాయి. సముద్రంలో కలిసిపోయిన తర్వాత అప్పుడు నదీ జలము సముద్రం అయిపోతుంది అన్నట్టు. అట్లాగే ఆధ్యాత్మిక మార్గం లోపల గురు జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి గురు జ్ఞానం ఎప్పుడైతే మనకు లభిస్తుందో, ఆ జ్ఞానం యొక్క అనుభవం మనకి ఎప్పుడైతే వచ్చేస్తుంటుందో అప్పుడు జీవభావము నది సముద్రం లోపల కలిసి ఎట్లా సముద్రమే అయిపోయిందో అట్లాగే మనిషి యొక్క ఆ స్థితి, జీవభావం తొలగి దేవభావం ఎప్పుడైతే వస్తుందో ఆ భావం ఇక్కడ వచ్చింది.
అర్జునుని యొక్క జీవభావము వీడి దేవభావమునందు స్థితుడైపోయాడు అన్నట్టు. ఆ ఉపదేశం లోపల శక్తి ఉన్నది. తర్వాత స్థితప్రజ్ఞుడైండు. ఇంతటి మహిమాన్వితమైన జీవన్ముక్త స్థితిని పొందించినది భగవద్గీత కాబట్టి అర్జునుని యొక్క దుఃఖం అది మామూలు దుఃఖం కాదు, సామాన్యమైన దుఃఖం కాదు, వ్యవహారికంగా వచ్చినటువంటి దుఃఖం కాదు. అది నేరుగా ఆ గురువు యొక్క కృపకు నోచుకున్నది అన్నట్టు. అర్జునుడి యొక్క దుఃఖము గురువు యొక్క కృపకు నోచుకున్నది. ఎందుకంటే కృష్ణార్జునుల యొక్క సంబంధము దాదాపు 12 సంవత్సరాలు. బహుశా కృష్ణుని కంటే చిన్నవాడు అర్జునుడు. బాల్యం నుండే వాళ్లకు వంశ సంబంధాలు ఇలాంటి ఉండడం వల్ల రాకపోకడలు ఉండేటువంటి, బాల్యం నుండే కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళు మొత్తం మీద మేనత్త కృష్ణునికి కుంతిదేవి కావడం రకరకాల కారణాలు ఉంటాయి. అంటే కొత్త పరిచయం ఏం కాదు. దాదాపు భగవద్గీత ఉపదేశం కాలానికి అర్జునుని వయస్సు 75 సంవత్సరాలు, శ్రీకృష్ణుని వయసు 87 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాల భేదం ఉన్నది. అంటే దాదాపు వాళ్లకు కౌమార దశ నుంచే పరిచయాలు ఉన్నాయి. కౌమార దశ నుంచి పరిచయాలు ఉన్నాయంటే దాదాపు ఒక 60 సంవత్సరాల యొక్క సంబంధం ఉన్నది వాళ్ళకు. కలయిక సంబంధం, మైత్రి సంబంధం, బంధుత్వ సంబంధం ఇవన్నీ ఉన్నాయన్నట్టు. ఎన్నో సందర్భాల లోపల ఎన్నో కారణాలతో ఇద్దరు కలిసిండ్రు, మాట్లాడిన అన్నీ ఆడిన. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా నోరు విప్పి పరమాత్మని యొక్క జ్ఞానానికి సంబంధించిన విషయము ఇతడు అడగను లేదు, అతడు చెప్పను లేదు. ఈ యుద్ధరంగం లోపలనే ఈ వ్యవహారం జరిగిందన్నట్టు. అప్పుడు గమనించాడు శ్రీకృష్ణుడు, ఇతడి దుఃఖం అసాధారణమైనటువంటిది, పరమాత్మ స్థితి నొందేటందు కొరకే పరితపిస్తున్నటువంటి దుఃఖం ఉన్నది ఇది. కాబట్టి ఇది అసాధారణమైన దుఃఖానికి బోధ కూడా అసాధారణమే కావాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు నోరు విప్పిండు అన్నట్టు. అంటే మొదటి అధ్యాయం అంతా వేరే వేరే రాజకీయ సంబంధాలతో ఊడుకొని ఉంటుంది. మొత్తం చెప్తాం కొంత అదంతా మొత్తం మీద. అయితే ఇది విషాదము కాదు, అందుకే విషాద యోగమైంది. ఏ విషాదము పరమాత్మలో లయం అవ్వడానికి దోహదపడ్డదో, ఏ విషాదము సాక్షాత్ జగద్గురు స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు కనికరం కలిగిందో, అర్జునుడి యొక్క ఏ దుఃఖంతోని శ్రీకృష్ణ పరమాత్ముడికి కనికరం కలిగిందో, ఈ దుఃఖ నివారణకు ఆత్మ జ్ఞానం తప్ప వేరే ఇంకొక మార్గం లేదని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈతడికి ఆ జ్ఞానసిద్ధిని ప్రసాదించుడు. కాబట్టి ఈ విషాదం కాదు కదా, ఇది శివజీవ ఐక్య సిద్ధికి దోహదపడినటువంటి దుఃఖం. కాబట్టి విషాద యోగం అనేటువంటి పేరు వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం బాగా లోతుగా అర్థం చేసుకుంటే చాలామందికి ఎలాంటి దుఃఖం కలిగింది, వాళ్ళందరూ ధన్యులైపోయినరు. ఇది అధ్యాయం యొక్క అవతారిక. అంటే అధ్యాయంలో అంతరంగంగా అంతరార్థంలో దాగి ఉన్నటువంటి విషయం ఇది. విషాదము యోగం ఎట్లయింది, ఎక్కడ మనకి పదం కనిపించదు. భగవద్గీత మొదటి అధ్యాయం లోపలనే వ్యాసుల వారు పొందుపరిచినటువంటి విషయం ఉంది. ఇప్పుడు మనము నేరుగా ఇంకా భగవద్గీత లోపలికి వెళ్ళిపోదాం. ప్రారంభ శ్లోకం తీసుకుందాం మనము. ఈ విషాద యోగం ఇంతకు సరిపోయింది మొత్తం మీద. తర్వాత ఇప్పుడు ಪ್ರಾರಂಭ ಶ್ಲೋಕಂ నుంచి మనం ಭಗವದ್ಗೀತನು ಪ್ರಾರಂಭಿಸಿದಾಂ. ಇದು ಒಂದು ಆಯಿತು, ಇನ್ನೊಂದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಮಾಡು.